సార్, వైఎస్ఆర్సీపీకి మరొక షాకు, ఎమ్మెల్సీ పార్టీకి గుడ్ బై. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి షాకుల మీద షాకులు జరుగుతున్నాయని ఇప్పటికే ఇబ్బందికరంగా ఉంది పార్టీ. ఏ రకంగా ఈ 4 సంవత్సరాలు నడిపించాలనే టైంలో ఉన్నవాళ్ళు ఒక్కొక్కరు కూడా వెళ్ళిపోతున్న నేపథ్యం అంటే గతం మళ్ళీ రిపీట్ అవుతుందా? సార్, ఇప్పుడు అధికారం బాగా పచ్చగా ఉన్నప్పుడు లోపలికి వచ్చేవాళ్ళు ఎక్కువగా ఉంటారు, అధికారం లేనప్పుడు బయటికి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అందులో ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఉంది. శాసన మండలిలో నిజానికి వీళ్ళదే మాట, కాబట్టి శాసన మండలిలో వైసీపీకి బాగానే ఉంది. కానీ ఎందుకు శాసన మండలిలో వైసీపీని సాధ్యమైనంత తొందరగా దాని బలాన్ని తగ్గించి మళ్ళీ తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలనే ఆలోచనలో అధికార పక్షం చాలా స్పష్టంగా ఉంది. చైర్మన్ కూడా, ఇప్పుడున్న చైర్మన్ మోషన్ రాజు, ఆయన కూడా మార్చాలని కొన్ని ఆలోచనలు నడుస్తున్నాయని అంటూ ఉంటారు. నిన్ననే 7 పదవి విరమణ చేశారు, వాళ్లకు కొత్తగా తెలుగుదేశం వాళ్ళు 3 రాబోతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి శాసన మండలి స్వరూపం మార్చడం అనేది ఒక ప్రక్రియ అయితే, వైసీపీ నుంచి బయటికి వెళ్ళేవాళ్ళు, వెళ్ళిన వాళ్ళు స్పష్టంగా ఇప్పుడు 5వ ఆయన. ఇంతకుముందు కూడా వెంకటరమణ, మంగళ వెంకట ఏదో జయమంగళ వెంకటరమణ, సునీత, ఇంకో 2 వెళ్ళారు. ఈయన 5వ ఆయన. కాబట్టి ఇది వన్ సైడే, ఇంకా తగ్గడమే. కానీ ఏమన్నా నాకు తెలుసు, స్వయంగా వాళ్ళు టీడీపీ రాగానే ఇటు దూకి, వైసీపీ రాగానే అటు దూకి, మళ్ళీ అటు దూకి, ఇది ఒక నిరంతర ప్రక్రియ. పైగా శాసన మండలి విషయానికి వస్తే అక్కడ మద్దతు, ప్రభుత్వం మద్దతు లేకపోతే ఎమ్మెల్సీల మాట పెద్దగా ఏమీ చెల్లే అవకాశం కూడా ఉండదు. బహుశా ఇంకా ఎక్కువ మంది వెళ్తారు. ఈ మర్రి రాజశేఖర్ విషయానికి వస్తే ప్రత్యేకించి ఈయన కొంచెం నేపథ్యం ఉంది. జగన్ తనకు అన్యాయం చేశాడని ఒక భావన కూడా ఈయనకు ఉంది. అప్పుడు ఈయన ఎంత చెప్పినా, ప్రత్యేకించి చేసినా వినకుండా మొత్తం విడుదల రజని వైపే మొగ్గు చూపించారు. చిలకలూరిపేట అక్కడ ఆ టికెట్ ఇవ్వడంలో కానీ వీటన్నిటిలోని. సో ఆ అసంతృప్తి కూడా ఇక్కడ తోడైనట్టుగా కనిపిస్తుంది. జగన్ సమావేశం ఏర్పాటు చేస్తే కూడా ఈయన వెళ్ళలేదట. వెళ్ళటానికి వాళ్ళు ఎవరో వెళ్ళారు, కానీ ఈయన అయితే వెళ్ళలేదు. కాబట్టి ఇక్కడ జగన్ పాత్ర కూడా ఉంది. ఇప్పటి పాత్ర కాకపోయినా పాత పాత్ర, వివిధ సందర్భాల్లో వాళ్ళ పట్ల చూపిన నిర్లక్ష్యం, అంటే అప్పుడే అలా చూశారు, ఇంక ఇప్పుడు ఎలా ఉంటుందో అనే ఒక ఆందోళన, ఇవన్నీ కూడా కలిసి మరింతమంది ఎమ్మెల్సీలు బయటికి వెళ్ళే అవకాశం స్పష్టంగా ఉంది. ఎమ్మెల్యేలు వెళ్ళడానికి పెద్దగా ఏం లేరు, ఉన్నదే కొద్దిమంది. ఎమ్మెల్సీలు, ఎంపీలను ఆకర్షించే ఒక పెద్ద ప్రయత్నం మటుకు ఎన్డీఏ చేస్తూ ఉంది. ఎమ్మెల్సీలే కాదు, మరికొంతమంది ఎంపీల నిష్క్రమణ కూడా మనం రాబోయే రోజుల్లో చూడొచ్చు ఖచ్చితంగా. ఇదంతా అయిన తర్వాత అప్పుడు కౌన్సిల్లో కూడా ఇంత హోరాహోరీ కాకుండా కనీసం సమానం చేసే అవకాశం ఉంది.